చిరంజీవి తిరిగి కాంగ్రెస్‌లో రావాలని, కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవింపజేయడానికి చిరంజీవిని ఆహ్వానించాలని కొంతమంది పాత కాంగ్రెస్ నాయకులు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి, చిరంజీవి మళ్ళీ కాంగ్రెస్ రాజకీయాల్లోకొస్తాడా అన్న ఒక సందేహాన్నో, ఒక ఆలోచననో పబ్లిక్‌లోకి వదిలారు. దీని మీద మనం చిన్న విశ్లేషణ చేసుకుంటే సరిపోతుంది. చిరంజీవి ఈజ్ ఏ సెన్సిటివ్ పర్సన్. చాలా సున్నిత మనస్కుడు. రాజకీయాలకి అసలు ఏమాత్రం పనికిరాని వ్యక్తి. అలాంటి వ్యక్తి అనుకోకుండా ఓ పార్టీ పెట్టడం, 18 సీట్లు సాధించినప్పటికి కూడా ఆ పార్టీని ముందుకు నడిపించుకోలేక, ఆ 10 మందితో మాట్లాడి వ్యవహారాలు చేసుకోలేక, ఆ వ్యవహారాలు సినిమా ఫీల్డ్‌లో తనకు చేసి పెట్టే తన బావమరిదైన అల్లు అరవింద్ గారికి రాజకీయాల ఆసక్తి లేక, ఈ రకమైన పరిస్థితుల్లో ఆయన ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపి పడేసి, ఎప్పుడో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు రాజకీయాల్లోకొచ్చి కాపు ఓట్లను పోలరైజ్ చేసి టీడీపీతో పొత్తుతో ముందుకెళ్తూ ఓ పక్క బీజేపీని కూడా తన వైపు లాక్కురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల్లో తిరిగాడు. ప్రజలంతా కూడా ఆయనకి మద్దతు ఇస్తున్నారు. ఆయన వర్గం వాళ్ళు. ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్‌లోకి వచ్చినా ఆయన కాపు ఓట్ల మీదనే టార్గెట్ చేయాలి. ఆల్రెడీ తమ్ముడు చేస్తున్న టార్గెట్‌ని చిరంజీవి దాన్ని తమ్ముడిని డిస్టర్బ్ చేయగలడా? ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ షర్మిలను ముందు పెట్టి జగన్‌కి వ్యతిరేకంగా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు మద్దతు తీసుకుంటూ ఉంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి వేలు పెట్టగలడా? జగన్‌కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో తిరగగలడా? ఆ యొక్క సాహసం గాని, ఆ యొక్క సరదా గాని ఆయనకుందా? అది లేదు. ఏ రకంగా చూసినా చిరంజీవి రాజకీయాలకు సంబంధించి మొదటిది ఆసక్తి లేదు. ఆయన అందుకు కావాల్సిన ఎత్తుగడలు గాని, అందుకు కావాల్సిన కార్యక్రమాలు గాని చేపట్టలేడు. అలాంటి వ్యక్తిని తీసుకొని ఒక బొమ్మలాగా నిలబెట్టి ఆయన పరువు తీయడం తప్ప ఏ ప్రయోజనం లేదు. కనుక చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానించడం అనేది కేవలం ఒక అసంబద్ధమైన ఆలోచన.